జనాలు నమ్మించాలి, జనాల్ని పిచ్చోళ్ళని చేయాలి. ఎట్లయినా సరే ఈ ఎలక్షన్స్ అయితే ఇప్పుడైతే పెట్టను. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది 4 వారాలు స్టే ఇచ్చినట్టు, మళ్ళీ 2 వారాలు విచారణ. సో టోటల్గా 6 వారాల సమయం ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసి అందులో ఒక 2 వారాలు గడిచిందో లేదో, అంటే ఇంకో 1 మంత్ దాకా ఎలక్షన్స్ లేదు. ఇప్పుడు వీళ్ళ పత్రికలే రాస్తాయి, రేవంత్ రెడ్డి క్యాబినెట్ భేటీ పెడతాడు, నవంబర్లో ఎన్నికలు వస్తాయి, నవంబర్లో ఎన్నికలు వస్తే ఊర్లలో సర్పంచులు వస్తారని మనం మూర్చినాం. మన మురిపం 24 గంటలు కూడా కాకముందుకే మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఏమంటారంటే హైకోర్టు తీర్పు తర్వాతనే మేము ఎలక్షన్స్ పెడతాలా వద్దా, మా నిర్ణయం హైకోర్టు తీర్పు తర్వాతనే. అంటే మేమేమైనా తప్పు చేస్తే మాకు సంబంధం లేదు, అది హైకోర్టు చేసింది, లేదంటే బీసీలకు తలరాత బాలేదని చెప్పడానికి ఒక ప్రయత్నం. సో ఎట్లయినా ఈ రాష్ట్రంలో మాత్రం ప్రజల్ని మోసం చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బతకాలనుకుంటుంది. ఈ మోసమే ఎజెండాగా రాజకీయం చేస్తుంది.